రష్యా భారతదేశానికి జియో స్ట్రాటజికల్లీ ఎసెన్షియల్ పార్ట్నర్ అని చెప్పొచ్చు. అంటే భౌగోళిక వ్యూహాత్మక అంశాల దృష్ట్యా రష్యా మనకు కావాలి. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇండియాని ఇప్పుడు బెదిరిస్తున్నారు. 24 గంటల లోపు ఇంకా మీ పైన సుంకాలేస్తామని కూడా చెప్తున్నారు. ఓ పక్క డొనాల్డ్ ట్రంప్ ఇలా బెదిరిస్తుంటే మరో పక్క క్రెమ్లిన్ రష్యా నుంచి మనకు సపోర్ట్ దొరుకుతుంది. ముఖ్యంగా రష్యన్ ప్రెసిడెంట్ తరపున స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉంటారో దిమిత్రీ పెస్కోవ్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా ట్రేడింగ్ పార్ట్నర్స్ మాతో ఎవరైతే వాణిజ్యం చేస్తున్నారో వాళ్ళని అమెరికా బెదిరిస్తోంది. అయితే ఎవరి ఫారెన్ పాలసీ, ఎవరి ట్రేడ్ పాలసీ చూజ్ చేసుకునే హక్కు సోవరిన్ దేశాలకు ఉంటుందని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఇండైరెక్ట్గా భారత్ని సపోర్ట్ చేస్తూ అజిత్ దోవల్ గారు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ హుటాహుటిన రష్యా బయలుదేరి వెళ్ళారు. ముఖ్యంగా రష్యాతో ఎనర్జీ చర్చలు కావచ్చు, లేదా S-400 మిసైల్స్ ఇంకా మనకు కొన్ని రావాల్సింది, వాటికి సంబంధించి ఇతరత్ర వాణిజ్య అంశాల గురించి చర్చించడానికి ఆయన వెళ్ళినట్టు తెలుస్తుందన్నమాట. ఇది కూడా స్ట్రాటజికల్గా ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఈ నెలాకన్నా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కూడా రష్యా బయలుదేరి వెళ్తున్నారు. అజిత్ దోవల్ గారి విజిట్ లేదా జయశంకర్ గారి విజిట్ ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా కీలకం అన్నమాట. మారుతున్న ప్రపంచ రాజకీయాల దృష్ట్యా, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల దృష్ట్యా ఈ విజిట్స్ చాలా ఇంపార్టెంట్.